See, what is the use of a for loop? So, for loop taraka use enter. See, if you want to repeat a task for a fixed number of times, మీరు ఏదైనా ఒక టాస్క్ని ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలి అనుకుంటే బెటర్ గో విత్ ఎ ఫర్ లూప్. ఈ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ఈరోజు మనం అరేస్ అండ్ అరే లిస్ట్ అనే టాపిక్ కూడా ఈరోజు మనం చూసుకుంటాం. అండ్ టుమారో వీఆర్ గోయింగ్ టు సీ ద ఇన్హెరిటెన్స్. రేపటి క్లాస్లో మనం ఇన్హెరిటెన్స్ కోసం మాట్లాడుకుందాం. ఓకే, ఈరోజు మనం ఫర్ లూప్, అరేస్, అరే లిస్ట్ కవర్ చేసుకుందాం. సో ఇవి అయిపోతే దీని నెక్స్ట్ టాపిక్ ఇన్హెరిటెన్స్. ఓకే, సి ఒకసారి ఫర్ లూప్ చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను system.out.println రమేష్ అని ఇచ్చాను. బట్ బాటంలో చూడండి రమేష్ ఎన్నిసార్లు ప్రింట్ అయిందో చూడమా, రమేష్ ఈస్ ప్రింటింగ్ ఫర్ 5 times. సో రీజన్ ఏంటమ్మా, ఎందుకు ఇది 5 times ప్రింట్ అయింది? ఫర్ లూప్లో ఇక్కడ నేను ఏం చెప్పాను చూడండి, దీన్ని సేమ్ స్టేట్మెంట్ని 5 times ప్రింట్ చేయమని చెప్పాను. సో ఇఫ్ యూ వాంట్ టు రిపీట్ అ టాస్క్ ఫర్ ఎ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్, బెటర్ యూ కెన్ గో విత్ ఎ ఫర్ లూప్. సో ఫర్ లూప్ కి సింటాక్స్ ఏంటి? For loop syntax is first of all initialization. First one ఏంటమ్మా, initialization. You can initialize the variable. సో ఇక్కడ ఎక్స్ మీ ఇష్టం, ఐ అనే కాదు, ఎక్స్ తీసుకోండి లేదా వై తీసుకోండి, జెడ్ తీసుకోండి, మీరు ఏదైనా వేరియబుల్ తీసుకోండి, ఒక వేరియబుల్ని ఇనిషియలైజ్ చేయండి. ఎగ్జాంపుల్గా నేను i = 1 అని తీసుకున్నాను. సో సెకండ్ వన్ ఈజ్ కండిషన్ చెక్. ఈ కండిషన్ పాస్ అయితేనే అది లూప్ లోపలికి వెళ్తుందమ్మా, కండిషన్ ఎప్పుడు ఫెయిల్ అవుతుందో అది బయటకు వచ్చేస్తుంది. సో ప్రజెంట్ ఐలో 1 ఉందమ్మా, ఇప్పుడు కండిషన్ పాస్ ఆఫ్ ఐలో ఒకసారి చూడండి, i is less than or equal to 5, అంటే i వాల్యూ 5 కన్నా చిన్నది ఉండాలి. ఎస్ అమ్మ, 1 అనేది 5 కన్నా చిన్నదే కదా, ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్. లూప్ లోపలికి వెళ్తుంది. సో లూప్ లోపలికి వెళ్ళి లూప్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకసారి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత సో ఇట్ విల్ గో విత్ ఇంక్రిమెంటేషన్. అప్పుడు ఇంక్రిమెంటేషన్ అనేది జరుగుతుంది. i వాల్యూ 1 ఉండేది కదమ్మా, ఇప్పుడు ప్లస్ ప్లస్ అంటే ఏమవుతుంది, i వాల్యూ 2 అవుతుంది. సో అగైన్ ఇట్ విల్ చెక్ ద కండిషన్, మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది, 2 is less than or equal to 5. ఎస్, ద 2 is less than 5. సో మళ్ళీ మీకు రమేష్ అనేది సెకండ్ టైం ప్రింట్ అవుతుంది. సో సెకండ్ టైం ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందమ్మా, ఇలా ప్లస్ ప్లస్. సో ఇలా మనకి ప్లస్ ప్లస్ జరుగుతూ కండిషన్ చెక్ చేసుకుంటూ ఉంటుంది. కండిషన్ పాస్ అయ్యేంత వరకు లూప్ రిపీట్ అవుతుందమ్మా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, 1 నుంచి 5 వరకు రీచ్ అవ్వాలంటే మనకి ఎన్నిసార్లు రిపీట్ అవుతుందమ్మా లూప్ అనేది, ద లూప్ ఈజ్ రిపీటింగ్ ఫర్ 5 times. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే ఫర్ లూప్కి. ఓకే, సో అయితే చిన్న ఈ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మన జీ డ్రైవ్లో ఉంటుందమ్మా, లేదా మీకు ఒకసారి సేవ్ చేసుకుంటా అంటే ఒకసారి పంపిస్తాను. ఒక్క రైట్. సో ఈ ప్రోగ్రాంలో ఒక చిన్న మోడిఫికేషన్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ రమేష్కి బదులుగా ఐ వాంట్ టు ప్రింట్ ద ఐని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే, ఇక్కడ ఐని తీసుకొచ్చి ఇలా డబుల్ కొటేషన్లో పెడతారు. మా ఐని డబుల్ కొటేషన్లో పెడితే ఏమవుతుందమ్మా, ఇట్ ఈస్ ట్రీటెడ్ లైక్ ఎ స్ట్రింగ్. ఇది ఒక స్ట్రింగ్గా ట్రీట్ చేస్తుంది. మనకి అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుందమ్మా, ఐ అంటే రమేష్ ప్లేస్లో మీకు ఐ అనేది ప్రింట్ అవుతుంది. సో అలా మీరు ఎప్పుడైనా వేరియబుల్స్ని ప్రింట్ చేయాలి అనుకున్నట్టయితే ఇలా డబుల్ కొటేషన్స్లో ప్రింట్ చేయకూడదు, వితౌట్ డబుల్ కొటేషన్స్. డబుల్ కొటేషన్స్ లేకుండా మీరు వేరియబుల్ని ప్రింట్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మీకు ఐ వాల్యూ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా, ఐ వాల్యూ ఇస్ బిగినింగ్ విత్ 1. ఐ వాల్యూ అనేది మీకు 1తో స్టార్ట్ అవుతుంది. సో 1 + 1 అంటే 2, 2 + 1 3, 3 + 1 4. ఇలా మనకి ప్లస్ ప్లస్ అంటే అర్థం ఏంటమ్మా, ప్లస్ ప్లస్ ఈజ్ నథింగ్ బట్ ఇంక్రిమెంటేషన్ విత్ 1. ఇంక్రిమెంటేషన్ విత్ 1. బట్ ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే, ఇలా +1 కాదమ్మా, నాకు +2 కావాలి. ఐ మీన్ ఇంక్రిమెంటేషన్ విత్ 2 అనేది కావాలి. సో ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రిమెంట్ విత్ 2, +2 +2 +2 కావాలి అనుకున్నట్టయితే, సో i ++ అని రాయడానికి బదులుగా మనం ఇక్కడ ఏం రాయొచ్చమ్మా, i = i + 2 అని రాయండి. i = i + 2 అంటే అర్థం ఏంటమ్మా, i = i + 2 అంటే ఇంక్రిమెంటేషన్ విత్ 2. అంటే ఇనీషియల్గా మనకి i వాల్యూ 1 నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. సో 1 ప్రింట్ అయిన తర్వాత 1 + 2 అంటే 3, 3 + 2 అంటే ఏంటమ్మా 5. సో ఇలా మనకి +2 +2 +2 అనేది వస్తుంది. అయితే ఇక్కడ మీరు i = i + 2 అని రాయడానికి బదులుగా యూ కెన్ గో విత్ ఎ షార్ట్ కట్. మనం ఒక షార్ట్ కట్ కూడా యూజ్ చేయొచ్చు. మరి రీసెంట్గా మనం ఆపరేటర్స్ అనే ఒక డాక్యుమెంట్ చూసాము. ఆపరేటర్స్లో లాస్ట్ ఆపరేటర్ మనం ఏం మాట్లాడుకున్నాము, అసైన్మెంట్ ఆపరేటర్ అని చెప్పుకున్నాం. = ఈజ్ కాల్డ్ యాజ్ ఎ అసైన్మెంట్ ఆపరేటర్. ఆ అసైన్మెంట్ ఆపరేటర్ దగ్గర నేను మీకు చిన్న షార్ట్ కట్ ఒకటి చూపించాను. సార్ చూపిస్తా చూడండి. మేబీ ఎస్టర్డేస్ క్లాస్లో అనుకుంటాను మనం మాట్లాడుకున్నాం ఈ ఆపరేటర్స్ అనేది. ఆపరేటర్స్ డాక్యుమెంట్లో ఎండింగ్లో, కంప్లీట్ ఎండింగ్లోకి వెళ్తే చూడము, ఇక్కడ షార్ట్ కట్స్ చెప్పుకున్నాం మనం. సో x = 5 అని ఎక్కడైనా కనిపిస్తే దీని మీనింగ్ ఏంటమ్మా, ఇట్ మీన్స్ x = x + 5.
ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని దీనికి షార్ట్ కట్ ఫామ్ ఏంటి చెప్పగలుగుతారమ్మా? ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 2కి షార్ట్ కట్ ఫామ్ ఏంటి? ద షార్ట్ కట్ ఫామ్ ఈస్ చూడండి, ఐ ప్లస్ ఈక్వల్ టు 2. మా ఐ ప్లస్ ఈక్వల్ టు 2 అంటే అర్థం ఏంటమ్మా? ఇట్ మీన్స్ ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 2. మీకు తెలియడానికి కామెంట్ కూడా రాస్తాను చూడండి. ఐ ప్లస్ ఈక్వల్ టు 2 మీన్స్ దీని తలక మీనింగ్ ఏంటమ్మా? ఇట్ మీన్స్ ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 2. ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎస్, మీకు సేమ్ ఇది ఐ వాల్యూ అనేది +2 అనేది ఇంక్రిమెంటేషన్ జరుగుతుంది. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ కూడా ఒకసారి పంపిస్తాను, ఒకసారి సేవ్ చేసుకుంటే చేసుకోండి. రైట్, సో నెక్స్ట్ ఒక చిన్న హెడ్డింగ్ తీసుకోవడము. ఫర్ లూప్ తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏం రాస్తారంటే అరేస్ అని చెప్పి ఒక చిన్న హెడ్డింగ్ తీసుకోండి. ద టాపిక్ నేమ్ ఈస్ అరేస్. సో ఏం లేదమ్మా, జనరల్గా ఒక వేరియబుల్లో మీరు ఎన్ని వాల్యూస్ని స్టోర్ చేయగలుగుతారు? నార్మల్ వేరియబుల్లో ఇన్ జనరల్లీ విత్ ఇన్ వన్ వేరియబుల్ యూ కెన్ స్టోర్ వన్ వాల్యూ. మీరు ఒక వేరియబుల్లో ఒక వాల్యూని మాత్రమే స్టోర్ చేయగలుగుతారు. అంటే ఏంటమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నారనుకోండి. ఇంట్ ఎక్స్లో మీరు అట్ ఏ టైం ఐదర్ 10 ఆర్ 20 ఆర్ 30, 10 కానీ 20 కానీ 30 కానీ అట్ ఏ టైం మీరు ఒక వాల్యూ మాత్రమే స్టోర్ చేయగలుగుతారు ఇలా. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఐ వాంట్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇంటూ వన్ వేరియబుల్. ఒక వేరియబుల్లో నేను మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఎలా ఒకసారి చూడండి, 10, 20, 30, 40 ఇలా నేను మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు ఒక వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయాలి అనుకున్నట్టయితే గో ఫర్ అరేస్. అరేస్ అనే కాన్సెప్ట్లోకి వెళ్ళండి. అయితే మీరు ఏవైతే మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేస్తున్నారో వాటి తరక డేటా టైప్ అనేది సేమ్ అయి ఉండాలి, డిఫరెంట్ డేటా టైప్స్తో ఉండకూడదు. ప్రజెంట్ ఇవన్నీ కూడా ఇంటీజర్ డేటా టైప్ సంబంధించినవే కదమ్మా, 10, 20, 30, 40, 50. సో సేమ్ డేటా టైప్తో ఉండేటటువంటి మల్టిపుల్ వాల్యూస్ని మీరు ఒక వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. ఏం లేదమ్మా, మీ వేరియబుల్ పక్కన జస్ట్ ఇలా మీరు స్క్వేర్ బ్రాకెట్ తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ అరే వేరియబుల్. మీ వేరియబుల్ పక్కన మీరు స్క్వేర్ బ్రాకెట్ తీసుకుంటే దాని అర్థం ఏంటమ్మా? ఇట్ ఈస్ అరే వేరియబుల్. ఇప్పుడు ఎక్స్ అనేది అరే వేరియబుల్గా డిక్లేర్ చేసాం. ఆ అరే వేరియబుల్లో మీరు ఎన్ని వాల్యూస్ అయినా స్టోర్ చేయొచ్చు. యూ కెన్ స్టోర్ ఎనీ నెంబర్ ఆఫ్ వాల్యూస్. కాకపోతే ఈ వాల్యూస్ అన్ని కూడా మీరు ఇలా కార్లింగ్ బ్రాకెట్స్లో మీరు స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు చూపించింది ఇంటీజర్ ఎక్స్ అని చెప్పి స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకున్నానమ్మా. ఇట్ ఈస్ అ డిక్లరేషన్ ఆఫ్ అరే వేరియబుల్. ఈ అరే వేరియబుల్లో మీరు ఎన్ని వాల్యూస్ అయినా స్టోర్ చేయొచ్చు, మీ ఇష్టం. 10, 20, 30, 40, 50. అవి ఎలా స్టోర్ అవుతాయమ్మా ఇంటర్నల్గా అంటే మనకి ఎక్స్ అనేటటువంటి అరే వేరియబుల్లో కొన్ని రూమ్స్ అనేవి కన్స్ట్రక్ట్ అవుతాయమ్మా. లాజికల్గా కొన్ని రూమ్స్ అనేవి క్రియేట్ అవుతుంది. ఆ రూమ్స్ ఎలా క్రియేట్ అవుతుంది అంటే రూమ్ నెంబర్ 0, రూమ్ నెంబర్ 1, రూమ్ నెంబర్ 2 ఇలా మనకి మల్టిపుల్ రూమ్స్ అనేవి క్రియేట్ అవుతాయమ్మా. అంటే మీకు ఈజీగా అర్థం కావాలని నేను ఏం చెప్తున్నానమ్మా, రూమ్ నెంబర్ 0, రూమ్ నెంబర్ 1, రూమ్ నెంబర్ 2 అని చెప్తున్నాను. బట్ టెక్నికల్ లాంగ్వేజ్లో వీటిని ఇండెక్సెస్ అని పిలుస్తూ ఉంటారు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఇండెక్సెస్. అంటే మనకి అరేస్లో ఫస్ట్ వాల్యూ ఎప్పుడు కూడా ఎక్కడ స్టోర్ అవుతుందమ్మా? ఆల్వేస్ ద ఫస్ట్ వాల్యూ విల్ బి స్టోర్డ్ ఇన్ ద 0 ఇండెక్స్. 0 ఇండెక్స్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. ద సెకండ్ వాల్యూ విల్ గో టు ద ఇండెక్స్ నెంబర్ 1, ఇట్ విల్ గో టు ద ఇండెక్స్ నెంబర్ 2, ఇట్ విల్ గో టు ద ఇండెక్స్ నెంబర్ 3, ఇట్ విల్ గో టు ద ఇండెక్స్ నెంబర్ 4. అంటే ఎక్స్లో మీకు మల్టిపుల్ రూమ్స్ అనేవి కన్స్ట్రక్ట్ అవుతాయి. లాజికల్గా కొన్ని రూమ్స్ అనేవి కన్స్ట్రక్ట్ అవుతుంది. సో రూమ్ నెంబర్ ఎప్పుడు కూడా మనకి 0తో స్టార్ట్ అవుతుంది. సో రూమ్ నెంబర్ 0, రూమ్ నెంబర్ 1, రూమ్ నెంబర్ 2, రూమ్ నెంబర్ 3 ఈ వాల్యూస్ అన్ని కూడా 1 by 1 వెళ్ళి మనకి ఆ పర్టికులర్ రూమ్స్లో స్టోర్ అవుతాయి. సో చూద్దాం ప్రాక్టికల్గా ఒకసారి ప్రూఫ్ కూడా చూద్దాం. రియల్గా మనకి అలా స్టోర్ అవుతుందా లేదా అనేది మీకు ప్రూఫ్ చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడ నేను ఏం చేశాను చూడండి. system.out.println ఐ వాంట్ టు ప్రింట్ ఎక్స్ ఆఫ్ 0. ఎక్స్ ఆఫ్ 0లో ఏముందో ప్రింట్ చేయమని చెప్పాను. నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 2, ఎక్స్ ఆఫ్ 3. సో ఆ పర్టికులర్ రూమ్స్లో ఏమున్నాయో మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం చూడండి. కన్సోల్లో ఏం ప్రింట్ అయిందమ్మా? ఎక్స్ ఆఫ్ 0 అంటే మీకు ఏం ప్రింట్ అయింది చూడండి, 10. అంటే రూమ్ నెంబర్ 0లో మనకి ఏం స్టోర్ అయ్యింది? 10 అనేది స్టోర్ అయ్యింది. నెక్స్ట్ ఏమో రూమ్ నెంబర్ 1లో 20. సో జస్ట్ మీకు ప్రూఫ్ చూపించాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 2, ఎక్స్ ఆఫ్ 3 వీటన్నిటిని కూడా ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది. సో వాట్ అబౌట్ ఎక్స్ డాట్ లెంత్? ఎక్స్ డాట్ లెంత్ అంటే అర్థం ఏంటంటే ఎక్స్ అనేది మన అరే వేరియబుల్. ఎక్స్ అనేది ఏంటమ్మా? మన అరే వేరియబుల్.
ఎక్స్ అనే కాదమ్మా, మీకు నచ్చిన వేరియబుల్ తీసుకోండి, అదే వై తీసుకోండి, జెడ్ తీసుకోండి, ఏ అని తీసుకోండి, మీకు నచ్చిన వేరియబుల్ ఏదైనా తీసుకోండి. ఆ అరే వేరియబుల్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, హౌ మెనీ వాల్యూస్ ఇన్ దట్ అరే వేరియబుల్, మీరు ఆ కౌంట్ తెలుసుకోవాలి అనుకున్నట్టయితే సింపుల్లీ యూ కెన్ రైట్ ఎక్స్ డాట్ లెంత్, ఆర్ అదే వేరియబుల్ వై అనుకోండి వై డాట్ లెంత్, వేరియబుల్ జెడ్ అనుకోండి జెడ్ డాట్ లెంత్. సో ఒకసారి ఇక్కడ చూడమ్మా, ఎక్స్ డాట్ లెంత్ అంటే మీకు ఏమొచ్చింది 5 అనేది, అంటే టోటల్గా మనకి ఎక్స్లో ఎన్ని వాల్యూస్ స్టోర్ చేస్తున్నాము. సో వి స్టోర్ 5 వాల్యూస్ ఇన్ దట్ ఎక్స్. సో మీరు ఇక్కడ 5 అనేది చూడొచ్చు. సో జస్ట్ ఇది మీకు తెలియడానికి యూజర్ ఫ్రెండ్లీనెస్ కోసం ఇక్కడ ఒక స్ట్రింగ్ కూడా నేను యాడ్ చేశాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లెంత్ ఆఫ్ అరే ఈజ్, లెంత్ ఆఫ్ అరే ఈజ్ డబుల్ కొటేషన్స్లో మీరు ఏమైనా పెడితే దాని అర్థం ఏంటమ్మా, ఇట్ ఈజ్ ఎ స్ట్రింగ్, ఉన్నది ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్గా మీకు బాటంలో ప్రింట్ అవుతుంది. చూడమ్మా, సో ఇక్కడ మనకి ఏం ప్రింట్ అయింది, డబుల్ కొటేషన్లో మనం రాసేది యాజ్ గా ప్రింట్ అయిందమ్మా, లెంత్ ఆఫ్ అరే ఈజ్ అని చెప్పి. సో ఎక్స్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి కౌంట్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అయింది. టోటలీ దెర్ ఆర్ 5 వాల్యూస్. సో ఈ మధ్యలో కంకాటినేషన్, ప్లస్ ఈజ్ ఎ కంకాటినేషన్ ఆపరేటర్. సో ఇట్ ఈస్ ఫర్ కంకాటినేటింగ్ ఎ న్యూమరిక్ వాల్యూ విత్ ఎ స్ట్రింగ్ వాల్యూ. న్యూమరిక్ వాల్యూని స్ట్రింగ్ వాల్యూతో కంకాటినేట్ చేయడానికి మనం ఏం వాడుతున్నాము, ప్లస్ అనేది వాడుతున్నాం. సో ఇవన్నీ కూడా మన జీ డ్రైవ్లో ఉన్నాయమ్మా. మీ దగ్గర జీ డ్రైవ్ లింక్ లేకపోతే ఈరోజు నేను మీకు వాట్సాప్ గ్రూప్లో జీ డ్రైవ్ లింక్ పెడతాను. సో ఆ జీ డ్రైవ్లో మీకు ఇవన్నీ కూడా క్లియర్గా ఉంటుంది. అరేస్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా లైన్గా ఇచ్చాను. అరే ఎగ్జాంపుల్ 1 2 3 4 అన్నీ కూడా మీకు అందులో అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో ఇది మనకి అరేస్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఎగ్జాంపుల్. చిన్న డెఫినేషన్ ఏమైనా రాసుకోవాలనుకుంటే రాసుకోండి, నోట్ ఇట్ డౌన్. సో అరే వేరియబుల్కి డెఫినేషన్ నోట్ చేసుకోండి. సో అరే వేరియబుల్ ఈజ్ యూస్డ్ టు array variable is used to store the multiple values with same data type. Store the multiple values with same data type. అంటే అర్థం ఏంటమ్మా, అరే వేరియబుల్లో మీరు మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయొచ్చు, కాకపోతే కండిషన్ ఏంటంటే అన్నింటికీ డేటా టైప్ మస్ట్ అండ్ షుడ్గా సేమ్ అయి ఉండాలి. నెక్స్ట్ పాయింట్ తీసుకున్నాము, always the array index is beginning with 0. Always array index is beginning with 0. array index ఎప్పుడు కూడా మనకి 0తో స్టార్ట్ అవుతుంది. రైట్, సో ఇంట్లో ఒకసారి ఈ ప్రోగ్రామ్స్ ట్రై చేయండి అమ్మా. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే మన 10:40 క్లాస్లోకి రండి, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నేను రెక్టిఫై చేస్తాను. ఓకే, రైట్. సో నెక్స్ట్ విషయంకి వస్తే సేమ్ ప్రోగ్రామే ఒక చిన్న మాడిఫికేషన్ చేశాను చూడమ్మా. అరే ఎగ్జాంపుల్ 2లో ఏం చేశానంటే ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాను, కాకపోతే చాలా ఎక్కువ నెంబర్స్ ఇచ్చానమ్మా. 10 20 30 40 50 60 70 ఇలా చాలా ఎక్కువ నెంబర్స్ ఇచ్చాను. వీటన్నింటినీ ప్రింట్ చేయాలి అంటే యాజ్ పర్ ద ప్రీవియస్ ప్రోగ్రామ్లో మనం ప్రింట్ చేయాలంటే ఏం చేయాలమ్మా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎక్స్ ఆఫ్ 0 ఎక్స్ ఆఫ్ 1 ఎక్స్ ఆఫ్ 2 ఎక్స్ ఆఫ్ 3 ఎక్స్ ఆఫ్ 4 చాలా ఎక్కువ లైన్స్ రాయాలి. అన్ని లైన్స్ రాయడానికి బదులుగా మనం ఫర్ లూప్ని యూజ్ చేసుకొని మన ప్రోగ్రామ్ తాలూకా లెంత్ని తగ్గించుకోవచ్చమ్మా. With using for loop, you can decrease the length of your program. మన లెంత్ ఎలా తగ్గిస్తున్నాం చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ యాక్చువల్గా ఇక్కడ మనం ఏం రాద్దాం అనుకుంటున్నామా, ఎక్స్ ఆఫ్ 0 ఎక్స్ ఆఫ్ 1 ఎక్స్ ఆఫ్ 2 ఎక్స్ ఆఫ్ 3 ఎక్స్ ఆఫ్ 4 ఇలా మల్టిపుల్ లైన్స్ రాయడానికి బదులుగా నేను సింపుల్గా ఏం రాశాను చూడమా, ఎక్స్ ఆఫ్ ఐ అని రాశాను. ఎక్స్ ఆఫ్ ఐ, ఈ ఐ వాల్యూని మనం ఎక్కడి నుంచి పాస్ చేయాలి, సో వీ నీడ్ టు పాస్ ద ఐ వాల్యూ విత్ యూజింగ్ ఫర్ లూప్. ఈ ఐ వాల్యూని మనం ఎక్కడి నుంచి పాస్ చేయొచ్చమా, ఫర్ లూప్ ద్వారా పాస్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ఫర్ లూప్లో ఐ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను చూడమ్మా, ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0. ఎందుకమ్మా ఐ వాల్యూ 0 నుంచి స్టార్ట్ చేసాం, 1 నుంచి స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, ఎవరైనా గెస్ చేయగలుగుతారా? ఐ వాల్యూని 0 నుంచి కాకుండా ఐ వాల్యూని మనం 1 నుంచి ఇక్కడ స్టార్ట్ చేసాం అనుకోండి, మనకి ఇప్పుడు ప్రింట్ అయ్యేటప్పుడు సో ఎక్స్ ఆఫ్ 0 ప్రింట్ అవుతుందమ్మా. ప్రజెంట్ చూడండి, యూ కెన్ సీ ద ఎక్స్ ఆఫ్ 0 ఫస్ట్ వాల్యూ ప్రింట్ అవుతుంది. అదే మీరు ఇక్కడ ఐ వాల్యూ 0 నుంచి కాకుండా ఐ వాల్యూని మీరు 1 నుంచి స్టార్ట్ చేశారనుకోండి, ఐ వాల్యూని 1 నుంచి స్టార్ట్ చేసాం, మీకు ఫస్ట్ ఐ వాల్యూ ఏమొస్తుందమ్మా, 1 అని వస్తుంది. అంటే ఎక్స్ ఆఫ్ 1 అంటే ఏంటో ఏమవుతుందమ్మా, ఇక్కడ నెంబర్స్లో ఎక్స్ ఆఫ్ 1 ఈజ్ నథింగ్ బట్ 20. అంటే మీకు ఒక నెంబర్ మిస్ అయిపోతుందమ్మా. చూడండి రన్ చేసి చూద్దాం, ఏ నెంబర్ మిస్ అయిపోతుంది మీకు, బిగినింగ్ నెంబర్. చూడండి ఇక్కడ మనకి 10 అనేది మిస్ అయిపోయిందమ్మా 20 నుంచి. అంటే చాలా మంది మిస్టేక్ చేస్తారు, అందుకు చెప్తున్నాను. సో ఫర్ లూప్ అరేస్ యూజ్ చేసేటప్పుడు మాత్రం ఫర్ లూప్లో ఐ వాల్యూని 0 నుంచి స్టార్ట్ చేయండి, 1 నుంచి స్టార్ట్ చేయొద్దు. సో మీరు 1 నుంచి స్టార్ట్ చేస్తే బిగినింగ్ నెంబర్ని మీరు మిస్ అయిపోతారు, ఫస్ట్ నెంబర్ని మీరు మిస్ అయిపోతారు. ఓకే, రైట్. సో ఐ ఈస్ లెస్ దాన్ అంటే లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలమ్మా, హౌ మెనీ టైమ్స్ ద లూప్ షుడ్ రిపీట్ ఎక్స్ డాట్ లెంత్.
వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఎక్స్ డాట్ లెంత్? మనం ప్రీవియస్ ప్రోగ్రామ్లో చూసాం కదమ్మా, ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ డాట్ లెంత్ అంటే ఏం చూసాం? సో ఎక్స్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, హౌ మెనీ వాల్యూస్ ఇన్ దట్ ఎక్స్. సో ఎన్ని వాల్యూస్ అయితే ఉన్నాయో అన్నిసార్లు మనకి లూప్ అనేది రిపీట్ అవ్వాలి. ద లూప్ షుడ్ రిపీట్ టిల్ ద ఎండింగ్, చివరి వరకు రిపీట్ అవ్వాలి కదమ్మా. సో దట్స్ వై ఐ ఈజ్ లెస్ దాన్ ఎక్స్ డాట్ లెంత్. నెక్స్ట్ అమ్మా ఐ ప్లస్ ప్లస్, మనకి +1 అనేది ఇంక్రిమెంటేషన్. సో ఈ ప్రోగ్రామ్ ప్రీవియస్ ప్రోగ్రామ్ రెండు సేమ్ అమ్మ. డిఫరెన్స్ ఏంటి అంటే, సో ఈ ప్రోగ్రాంలో ఫర్ లూప్ యూజ్ చేసి మీ ప్రోగ్రామ్ తలక లెంత్ని తగ్గించుకున్నాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ ప్రింటింగ్ x(0), x(1), x(2), x(3), x(4) లైక్ దట్, మనం ఏం చేస్తామా x(i) అని తీసుకున్నా, ఐ వాల్యూని ఫర్ లూప్ ద్వారా పంపిస్తున్నా. సో ఐ వాల్యూని 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. బికాజ్ మనకి అరే ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో కండిషన్ ఎంతవరకు అమ్మా, ఎన్నిసార్లు ఇది రిపీట్ అవ్వాలి, ఎక్స్లో ఎన్ని వాల్యూస్ ఉంటే అన్నిసార్లు రిపీట్ అవ్వాలి. సో ఐ షుడ్ బి లెస్ దాన్ ఎక్స్ డాట్ లెంత్ ఐ ప్లస్ ప్లస్, ప్రతిసారి +1 అనేది ఇంక్రిమెంటేషన్ అవ్వాలి. ఇది మనకి అరేలో మనం చెప్పుకున్నటువంటి సెకండ్ ఎగ్జాంపుల్ అమ్మ. సో థర్డ్ ఎగ్జాంపుల్ ఇష్యూకి వస్తే, అంటే ఒక్క నిమిషం, ఇవన్నీ మన దీంట్లో ఎలా ఉంటాయో ఒకసారి మీకు చూపిస్తారు చూడండి. లైక్ మన వెబ్సైట్లో ఈ రికార్డింగ్స్ అన్నీ ఇచ్చానని చెప్పాను కదమ్మా. ఒకసారి రికార్డింగ్స్ విత్ టైటిల్స్తో సహా ఇచ్చానమ్మా. టైటిల్స్ అంటే ఏ క్లాస్లో ఏ టాపిక్ ఉంటుంది అనేది కూడా నేను యాడ్ చేశాను. సో మీరు ఈరోజు ఇంట్లో ఏం చేస్తారంటే, ఈ రోజు నుంచి మీకు ఫ్రీ టైం ఉండేటప్పుడు అంతా కూడా సో 1 by 1 రికార్డింగ్స్ చదువుకుంటూ వెళ్ళండి. రికార్డింగ్స్ ప్రాక్టీస్ చేయండి, చూడండి. ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు స్టార్ట్ యువర్ ప్రాక్టీస్. సో మన సైట్లోకి వెళ్తే, మన సైట్లో ఎక్కడ ఉంటుందమ్మా, క్లిక్ హియర్ టు వాచ్, క్లిక్ హియర్ ఫర్ రికార్డింగ్ వీడియోస్ అని చెప్పి ఉన్నాయి కదమ్మా. క్లిక్ హియర్ ఫర్ రికార్డెడ్ వీడియోస్. సో లేదా మీకు మీ వాట్సాప్ గ్రూప్లో ప్రతి ఒక్కరికి నేను ఈ లింక్ ఇచ్చానమ్మా. ఈ పేజ్ తలక లింక్ అందరికీ నేను ఇచ్చాను. ఇందులో చూడండి, కోర్ జావా క్లాస్ 1లో మనం ఏం చెప్పుకున్నాం అనేది పక్కన టాపిక్ కూడా క్లియర్గా రాసాను. అంటే మీరు ఏ టాపిక్ చదవాలనుకుంటే మీరు ఆ పర్టికులర్ యూట్యూబ్లోకి, ఆ పర్టికులర్ వీడియోలోకి మీరు వెళ్ళొచ్చమ్మా. ఫస్ట్ క్లాస్లో మనకి ఏముంది చూడండి, వాట్ ఈజ్ అ మెథడ్, వాట్ ఈజ్ అ వేరియబుల్ అండ్ హౌ టు ఇన్స్టాల్ ఎక్లిప్స్. సెకండ్ క్లాస్లో ఏమి ఇచ్చానమ్మా, డిఫైనింగ్ ద మెథడ్స్ అండ్ కాలింగ్ ద మెథడ్స్, క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ అన్న ఇన్స్టాన్స్ అన్న ఒకటే. ఇవన్నీ కూడా మనం క్లాస్ నెంబర్ 2లో ఇచ్చాము. ఇక్కడ క్లాస్ నెంబర్ 3లో డేటా టైప్స్ అంటే ఏంటి, లోకల్ వేరియబుల్ అంటే ఏంటి, ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే ఏంటి. క్లాస్ నెంబర్ 4లో ఏమి ఇచ్చాను చూడమ్మా, స్టాటిక్ వేరియబుల్ లేదా క్లాస్ వేరియబుల్, కన్స్ట్రక్టర్స్, ఆపరేటర్స్. సో క్లాస్ నెంబర్ 5లో ఇక్కడ మీకు కండిషన్స్, లూప్స్, వైల్ లూప్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందమ్మా. సో క్లాస్ నెంబర్ 6లో ఇక్కడ మీకు అరేస్ సంబంధించినటువంటి ఇంట్రడక్షన్. మా క్లాస్ నెంబర్ 6లో ఇక్కడ మీకు అరే ఇంట్రడక్షన్ ఇచ్చాను. సో క్లాస్ నెంబర్ 7లో కంప్లీట్గా అరేస్ కోసం కంప్లీట్ డేటా ఇందులో ఉంటుందమ్మా. క్లాస్ నెంబర్ 7లో అరే లిస్ట్కి సంబంధించి డేటా కూడా ఇందులో ఉంటుంది. ఒకసారి చూడండి ఇంట్లో మీకు ఫ్రీ టైం ఉండేటప్పుడు. ప్లీజ్ వాచ్ దీస్ రికార్డింగ్స్. ఎందుకంటే మనకి ఉండే టైం తక్కువ. మనకు ఉన్న టైంలో 16 క్లాసెస్ చెప్పుకోవడానికి అయితే మనకి టైం సరిపోదు. టోటల్గా మనకి కోర్ జావాలో పర్ఫెక్ట్గా మీకు రావాలి అంటే ఈ 16 క్లాసెస్ మీరు ఫాలో అవ్వాలి. సో ఇంట్లో ఈ 16 క్లాసెస్ క్లాస్ బై క్లాస్ ఒకసారి చెక్ చేయండి. మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా నో ప్రాబ్లం, నేను 10:40కి ఖాళీగా ఉంటానమ్మా. 10:40 నుంచి 40 minutes ఉంటాను. సో జస్ట్ మీరు ఆ రికార్డింగ్ చూడండి. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా మన 10:40 క్లాస్లోకి రండి. సో ఏ టాపిక్ మీకు అర్థం కాలేదో నాకు చెప్పండి, లేదా మీకు ఎక్కడ ఎర్రర్ వస్తుందో నాకు చెప్పండి. సో నేనే మీ స్క్రీన్లోకి వచ్చి ఎర్రర్ని రెక్టిఫై చేస్తాను. సో ఈ 16 టాపిక్స్ కూడా మీరు మస్ట్ అండ్ షుడ్గా ఇంట్లో ప్రాక్టీస్ చేయాలమ్మా. ఓకే. సో మీరు ప్రతి ఒక్కరికి మీ వాట్సాప్ గ్రూప్లో లింక్ ఇచ్చాను. యాజ్ వెల్ యాజ్ మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఆల్ రికార్డింగ్స్ అట్ వన్ ప్లేస్ అని చెప్పి ఈ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ప్లీజ్ ఫాలో ఆల్ దీస్ క్లాసెస్. ఓకే, రైట్. సో ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఉంటాయమ్మా మన యూట్యూబ్ వీడియోస్లో. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ నేను ఇచ్చాను. ఓకే, రైట్. నెక్స్ట్ ఇష్యూకి వస్తే ఇంకో చిన్న విషయం మీకు తెలియాలమ్మా. మనకి అసలు వేరియబుల్ని డిక్లేర్ చేయడం అంటే ఏంటి, వేరియబుల్ని డిఫైన్ చేయడం అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిక్లరేషన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెఫినిషన్. సో చిన్న విషయమే, కాకపోతే ఒకసారి చూడండి. మనం ఏదైనా ఒక ప్రోగ్రాంలో ఇంట్ ఎక్స్ అని రాసామనుకోండి, నార్మల్ వేరియబుల్ ఇంట్ ఎక్స్, దీన్ని ఏమంటారమ్మా, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డిక్లేరింగ్ ఎ వేరియబుల్. వేరియబుల్ తాలూకా డిక్లరేషన్ అంటారమ్మా. దాన్ని ఏమంటా, డిక్లేరింగ్ ఎ వేరియబుల్. అంటే ఒక వేరియబుల్ మనం ఏం చేస్తున్నాం, డిక్లేర్ చేస్తున్నాం. అదే మీరు x=10 అని ఇచ్చారు అనుకున్నాం. ఆ నెక్స్ట్ లైన్లో ఏమి ఇచ్చారు, x=10. దీన్ని ఏమంటారమ్మా, డిఫైనింగ్ ద వేరియబుల్. ఫస్ట్ లైన్ దీన్ని ఏమంటున్నామా, వేరియబుల్ డిక్లరేషన్. సో x=10 అని ఇస్తే దీని అర్థం ఏంటమ్మా,
డిఫైనింగ్ ద వేరియబుల్ మనం ఏం చేస్తున్నాం, డిఫైన్ చేస్తున్నాం. అంటే డిక్లరేషన్ వేరు, డెఫినిషన్ వేరు. సో అదే మీరు మీ ప్రోగ్రాంలో ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10 అని ఇచ్చారు అనుకోండి. ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10 అని ఇస్తే దీని మీనింగ్ ఏంటమ్మా, వీఆర్ డిఫైనింగ్ ద వేరియబుల్ వీఆర్ డిఫైనింగ్ ద వేరియబుల్ అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్. అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ అంటే డిక్లేర్ చేసేటప్పుడే మనం ఆ వేరియబుల్ని ఏం చేస్తున్నాము, ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. అర్థమైందమ్మా? ఫస్ట్ వన్ ఏంటి, ఓన్లీ డిక్లరేషన్. సో సెకండ్ వన్ ఏంటమ్మా, ఓన్లీ డిఫైనింగ్, వీఆర్ డిఫైనింగ్ ద వేరియబుల్. సో థర్డ్ వన్కి ఏమని పిలుస్తామా, వీఆర్ డిఫైనింగ్ ద వేరియబుల్ అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్. డిక్లరేషన్ టైంలోనే మనం ఆ వేరియబుల్ ఏం చేస్తున్నామో డిఫైన్ చేస్తాం. రైట్. అయితే ఇప్పుడు చూడండి, మనం అరేస్లో ఇప్పటి వరకు 2 ఎగ్జాంపుల్స్ చూసాం కదమ్మా. ఇన్ ద బోత్ ఎగ్జాంపుల్స్, ఇప్పటి వరకు మనం చూస్తున్న 2 ఎగ్జాంపుల్స్లో కూడా వీఆర్ డిఫైనింగ్ ద అరే వేరియబుల్ వీఆర్ డిఫైనింగ్ ద అరే వేరియబుల్ అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్. అంటే ఏ లైన్లో అయితే మీరు అరే వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నారో ఆ డిక్లేర్ చేసిన లైన్లోనే మీరు దాన్ని ఏం చేస్తున్నారమ్మా, డిఫైన్ చేస్తున్నారు. అర్థమైందమ్మా? వీఆర్ డిఫైనింగ్ ద అరే వేరియబుల్ అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ టైంలోనే మనం అరే వేరియబుల్ని ఇక్కడ ఏం చేస్తున్నాం, డిఫైన్ చేస్తున్నాం. అలా కాకుండా ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం నేర్చుకోబోతున్నాం అంటే డిక్లేర్ ద అరే వేరియబుల్ సెపరేట్లీ. అంటే ఒక లైన్లో అరే వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలి, హౌ టు డిఫైన్ ద అరే వేరియబుల్ సెపరేట్లీ. అంటే ఒక లైన్లో డిక్లేర్ చేయడం, వేరొక లైన్లో డిఫైన్ చేయడం ఎలా అనేది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాము. సో హౌ టు డిక్లేర్ అరే వేరియబుల్ని మనం ఎలా డిక్లేర్ చేయొచ్చు చూద్దామా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అలానే ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మీకు ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. సో ఏదో ఇంటి ఎక్స్ అని ఇచ్చాను, స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చాను, ఇదంతా సేమ్ మీ ప్రీవియస్ ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయో అలానే ఉంది. జస్ట్ మీకు రైట్ హ్యాండ్ సైడ్ ఇట్ ఈస్ సిమిలర్ టు యువర్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఇది దేనికి సిమిలర్గా ఉంటుందమ్మా, మీ ఆబ్జెక్ట్ క్రియేషన్కి కొంచెం సిమిలర్గా ఉంటుంది. న్యూ అనే డేటా టైప్ అంటే ఆబ్జెక్ట్ డేటా టైప్ వాడాల్సి ఉంటుంది. అండ్ మీ వేరియబుల్కి మీరు ఏదైతే డేటా టైప్ వాడుతున్నారో మీ వేరియబుల్ తలక డేటా టైప్ ఇక్కడ రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ వేరియబుల్ ఇక్కడ స్ట్రింగ్ అని ఇచ్చారనుకోండి, ఆపోజిట్లో కూడా మీరు ఏమి ఇస్తారమ్మా, స్ట్రింగ్ అనే ఇస్తారు. సో మీ వేరియబుల్ ఇక్కడ మీరు డబుల్ అని ఇచ్చారనుకోండి అమ్మా, ఆపోజిట్లో కూడా ఏమని ఇస్తారు, డబుల్ అనే ఇస్తారు. ఇక్కడ ప్రెసెంట్ ఇంటీజర్ అని ఇచ్చాం కదమ్మా, ఆపోజిట్లో కూడా మనం ఏమి ఇస్తాం, ఇంటీజర్ అని ఇస్తాం. అయితే ఇక్కడ ఇంకో చిన్న మెయిన్ పాయింట్ ఏంటంటే we need to give the length of the array variable. We need to give the length of the array variable at the time of declaration. ఈ డిక్లరేషన్ టైంలో కంపల్సరీ మీరు అరే వేరియబుల్కి సంబంధించినటువంటి లెంత్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్గా నేను లెంత్ ఎంత ఇచ్చానమ్మా, 3 అని ఇచ్చాను. అంటే దాని మీనింగ్ ఏంటమ్మా, మ్యాక్స్ హౌ మెనీ వాల్యూస్ ఐ కెన్ స్టోర్ హియర్, మ్యాక్సిమం ఐ కెన్ స్టోర్ 3 వాల్యూస్ ఓన్లీ. మీ ఇష్టం, ఇక్కడ 10 ఇవ్వండి, 20 ఇవ్వండి, అది మీ ఇష్టం. ఎగ్జాంపుల్గా నేను 3 అని ఇచ్చాను. సో మీరు 10 అని ఇస్తే అప్పుడు మీరు మ్యాక్స్ ఎన్ని వాల్యూస్ స్టోర్ చేయగలుగుతారమ్మా, 10. 20 అని ఇస్తే యూ కెన్ స్టోర్ మ్యాక్సిమం 20. నేను ఎగ్జాంపుల్గా 3 అని ఇచ్చాను, దాని అర్థం ఏంటమ్మా, మ్యాక్స్ ఐ కెన్ స్టోర్ 3 వాల్యూస్ ఇన్ దట్ ఎక్స్. ఓకే, ఇదంతా కూడా అరే తలక డిక్లరేషన్ అమ్మా. మరి డిఫైన్ చేయడం ఎలా అమ్మా? సో డిఫైన్ చేసేటప్పుడు అరే ఇండెక్స్ ఎప్పుడు మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా, ఆల్వేస్ ద అరే ఇండెక్స్ ఈజ్ బిగినింగ్ విత్ 0. అరే ఇండెక్స్ ఎప్పుడు మీకు 0తో స్టార్ట్ అవుతుంది. లైక్ ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 2. ఓకే, ఈ వాల్యూస్ ఎందుకమ్మా నేను ఓన్లీ 10, 20, 30 అని ఎందుకు ఇచ్చాను? రీజన్ ఏంటంటే యూ కెన్ గివ్ ఎనీ ఇంటీజర్స్. ఇక్కడ మీరు ఏమైనా ఇవ్వండి, మీ ఇష్టం, ఏ నెంబర్స్ ఇచ్చినా మీ ఇష్టమే. కాకపోతే డేటా టైప్ ఏమై ఉండాలమ్మా, ఇట్ మస్ట్ బి ఇంటీజర్స్. అంటే ఓన్లీ హోల్ నెంబర్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. అదే ఇక్కడ మీరు మార్చారనుకోండి, డబుల్ అని ఇచ్చారనుకోండి, యూ కెన్ ఎంటర్ ద డబుల్ వాల్యూస్. సో అదే మీరు స్ట్రింగ్ అని ఇచ్చారనుకోనమ్మా, యూ కెన్ ఎంటర్ ద స్ట్రింగ్. అది కూడా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే, సో ఇది అరే తలక డిక్లరేషన్ అవుతుంది, ఇది అరే వేరియబుల్ తలక డెఫినిషన్ అవుతుంది, డిఫైనింగ్ ద అరే వేరియబుల్. సో నౌ ఐ వాంట్ టు ప్రింట్ ద అరే వేరియబుల్. అరే వేరియబుల్ని ప్రింట్ చేయడం మన పాత పద్ధతేనమ్మా, అందులో ఏం డిఫరెన్స్ లేదు. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. సో ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 2 అని రాసినా మీ ఇష్టమే, లేదా సింపుల్గా మీరు ఎక్స్ ఆఫ్ ఐ అని రాసినా మీ ఇష్టమే. ఐ వాల్యూని మనం ఎక్కడి నుంచి పాస్ చేస్తున్నామా, వీఆర్ పాసింగ్ ద ఐ వాల్యూ విత్ యూజింగ్ ఫర్ లూప్. ఐ వాల్యూని మనం ఫర్ లూప్ ద్వారా పంపిస్తున్నాం. రైట్. సి ఇది ఎగ్జాంపుల్ అమ్మా. ఇక్కడ ఇది దేనికోసం ఎగ్జాంపుల్, ఇది ఒక లైన్లో డిక్లేర్ చేయడం, వేరొక లైన్లో డిఫైన్ చేయడం. ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో సేమ్ లైన్లోనే మనం డిక్లేర్ చేసాం, సేమ్ లైన్లోనే మనం డిఫైన్ చేసాం. బట్ ఈ థర్డ్ ఎగ్జాంపుల్లో ఏం చేసామో, వీఆర్ డిక్లేరింగ్ ద అరే వేరియబుల్ సెపరేట్లీ
వీఆర్ డిఫైనింగ్ ద అరే వేరియబుల్ సెపరేట్లీ. ఇంకో చిన్న చేంజ్ చేద్దాము. ఇంకో చేంజ్ ఏంటి అంటే ఇక్కడ ఇంటీజర్కి బదులుగా స్ట్రింగ్ అని ఇద్దాం. సో ఇటువైపు మీరు స్ట్రింగ్ అని ఇస్తే ఆపోజిట్లో కూడా ఏమి ఇవ్వాల్సి ఉంటుందమ్మా, ఆపోజిట్లో కూడా స్ట్రింగ్ అని ఇవ్వండి. ఇక్కడ మీరు 10, 20, 30కి బదులుగా యూ కెన్ గివ్ ఎనీ స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ అంటే ఏంటమ్మా, డబుల్ కొటేషన్లో ఉండేటటువంటి సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. అది రమేష్ అవ్వచ్చు, సురేష్ అవ్వచ్చు, సతీష్ అవ్వచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, లేదా 10, 20, 30 అయినా అయి ఉండొచ్చు. బట్ ఇట్ మస్ట్ బి ఇన్ డబుల్ కొటేషన్స్. స్ట్రింగ్ వాల్యూస్ ఎప్పుడు కూడా మనకు ఎందులో ఉండాలమ్మా, డబుల్ కొటేషన్స్లో ఉండాలి. సో ఇక్కడ ఇండెక్సెస్ ఏమైనా మారుతాయంటే మారవమ్మా. ఆల్వేస్ ద అరే ఇండెక్స్ ఈజ్ బిగినింగ్ విత్ 0. అరే ఇండెక్స్ ఎప్పుడు మీకు 0తోనే స్టార్ట్ అవుతుంది. చూడమ్మా ఎగ్జాంపుల్ ఒకసారి. ఇంటీజర్కి బదులుగా స్ట్రింగ్ తీసుకున్నాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఆపోజిట్లో కూడా స్ట్రింగ్ అని ఇచ్చాను. మ్యాక్స్ ఎన్ని క్యారెక్టర్స్ అమ్మా ఇక్కడ ఎగ్జాంపుల్గా 3. మ్యాక్స్ ఐ కెన్ ఎంటర్ ద 3 వాల్యూస్ ఇన్ ద టెక్స్ట్. ఎక్స్లో మ్యాక్స్ని ఇప్పుడు మనం 3 వాల్యూస్ని ఎంటర్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి రమేష్ అని తీసుకున్నాను, సో మీద కుమార్ అని తీసుకున్నాను, అండ్ 30 అంటే నెంబర్ కూడా తీసుకున్నాను. కాకపోతే వీటన్నిటిని మస్ట్ అండ్ షుడ్గా మీరు డబుల్ కొటేషన్స్లోనే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకమ్మా డబుల్ కొటేషన్, స్ట్రింగ్ కదా, ఆల్వేస్ ద స్ట్రింగ్ వాల్యూ షుడ్ బి ఇన్ డబుల్ కొటేషన్స్. అండ్ ఇండెక్స్ ఎప్పుడు కూడా మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఆల్వేస్ ద ఇండెక్స్ ఈజ్ బిగినింగ్ విత్ 0. సో ఈ ప్రింటింగ్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అంటే ఉండదమ్మా. ప్రింటింగ్ ఎప్పుడు కూడా మనం ప్రింట్ చేయాల్సింది ఫస్ట్ x0, తర్వాత x1, x2. మీరు సింపుల్గా x(i) అని రాసే i వాల్యూని మనం 0 నుంచే స్టార్ట్ చేస్తున్నాం. ప్రింటింగ్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. ఓకే, సో కావచ్చు ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడండి ఇనీషియల్గా మీకు రమేష్ ప్రింట్ అయింది, నెక్స్ట్ కుమార్, నెక్స్ట్ 30. ఓకే, సో అయితే అరేస్లో మనకు చిన్న డ్రాబ్యాక్ ఉందమ్మా. అరేస్లో మనకు చిన్న ప్రాబ్లం ఉంది. అరేస్లో ప్రాబ్లం ఏంటి అంటే డిక్లరేషన్ టైంలో కంపల్సరీ మీరు సైజ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మరి డిక్లరేషన్ టైంలో మస్ట్ అండ్ షుడ్గా మీరు సైజ్ ఇవ్వాలి. అట్ ద టైమ్ ఆఫ్ డిఫైనింగ్ ద అరే వేరియబుల్, అట్ ద టైమ్ ఆఫ్ డిఫైనింగ్ ద అరే వేరియబుల్ యూ కాంట్ ఎక్సీడ్ దట్ సైజ్. యూ కాంట్ ఎక్సీడ్ దట్ సైజ్. తర్వాత మీరు ఆ సైజ్ని ఎక్సీడ్ చేయలేరు. అంటే ఇక్కడ 3 అని ఇచ్చారు. సో మ్యాక్స్ మీరు ఇప్పుడు ఎన్ని వాల్యూస్ స్టోర్ చేయగలుగుతారమ్మా, 3 వాల్యూస్. సో డిఫైన్ చేసేటప్పుడు యూ కాంట్ గో విత్ అ 4th వాల్యూ. మళ్ళీ మీరు ఇక్కడ 4th వాల్యూ ఇన్సర్ట్ చేయగలుగుతారా అంటే నో, యూ కాంట్ డూ దట్. సో ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడం కోసం ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారమ్మా, దట్ ఈస్ అరే లిస్ట్. అరే లిస్ట్. సో అరే లిస్ట్లో ఏంటి అంటే డిక్లరేషన్ టైంలో మీకు నచ్చిన సైజ్ ఇవ్వండి. చూడమ్మా ఇది అరే లిస్ట్ తాలూకా డిక్లరేషన్ అమ్మా. ఇక్కడ ఎక్స్ అనే ఒక వేరియబుల్ని, అరే లిస్ట్ వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నా. సో డిక్లేర్ చేసేటప్పుడు మీకు నచ్చిన సైజ్ ఇవ్వండి. సైజ్ అన్నా లెంత్ అన్నా మీ ఇష్టం అమ్మా. యాక్చువల్గా అరేస్లో అయితే లెంత్ అని పిలుస్తారు, అరే లిస్ట్లో అయితే సైజ్ అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, అరేలో అయితే ఏమని పిలుస్తారమ్మా, అరే డాట్ లెంత్ అని పిలుస్తారు. అరే లిస్ట్లో అయితే ఏమని పిలుస్తారమ్మా, సైజ్ అని పిలుస్తారు. సో ఇప్పుడు అరే లిస్ట్ తాలూకా సైజ్ ఎగ్జాంపుల్గా నేను 1 అని ఇచ్చానమ్మా, ఓన్లీ 1. బట్ డిఫైన్ చేసేటప్పుడు ఎన్ని వాల్యూస్ డిఫైన్ చేస్తున్నాను చూడమ్మా, హౌ మెనీ వాల్యూస్ ఐ ఇన్సర్టెడ్ ఇన్ దట్ వేరియబుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 3 వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. సో నాట్ ఓన్లీ 3, యూ కెన్ ఇన్సర్ట్ ఎనీ నెంబర్ ఆఫ్ వాల్యూస్. ఎన్ని వాల్యూస్ అయినా ఇక్కడ మనం మన వేరియబుల్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. సి అంటే అరే లిస్ట్లో మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే డిక్లరేషన్ టైంలో మీరు ఏదైనా సైజ్ ఇవ్వండి, మీ ఇష్టం. డిఫైన్ చేసేటప్పుడు అది ఆటో రీసైజ్ అవుతుంది, తనంతట అదే రీసైజ్ అవుతుంది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ ద అరే లిస్ట్. యాక్చువల్గా అరే లిస్ట్ అనేది ఒక బిల్ట్ ఇన్ క్లాస్. అరే లిస్ట్ అనేది ఒక బిల్ట్ ఇన్ క్లాస్ అమ్మా, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ క్లాస్ అది. యూ నీడ్ టు ఇంపోర్ట్ ద అరే లిస్ట్. టాప్లో మీరు ఏం చేయాల్సి ఉంటుంది, అరే లిస్ట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో చూడండి ఇది క్లాస్ నేమ్ అని చెప్తున్నాను కదమ్మా. క్లాస్ నేమ్కి నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఉంటుంది, క్లాస్ నేమ్ ఎప్పుడు కూడా అప్పర్ కేస్తో బిగిన్ అయి ఉంటుంది. మా క్లాస్ నేమ్ ఎప్పుడు కూడా అప్పర్ కేస్తో బిగిన్ అయి ఉంటుంది. ఎవరి ఇంటర్నల్ వర్డ్, ప్రతి ఇంటర్నల్ వర్డ్ మనకి దేంతో స్టార్ట్ అవుతుందమ్మా, ఎవరి ఇంటర్నల్ వర్డ్ ఈజ్ బిగినింగ్ విత్ అప్పర్ కేస్. అంటే అరే లిస్ట్లో ఏ అనేది క్యాపిటల్ లెటర్ ఉంటుంది, లిస్ట్లో ఎల్ అనేది క్యాపిటల్ లెటర్. వై బికాస్ ఆల్వేస్ ద క్లాస్ నేమ్ ఈజ్ బిగినింగ్ విత్ అప్పర్ కేస్ అండ్ ఎవరి ఇంటర్నల్ వర్డ్ ఈజ్ బిగినింగ్ విత్ అప్పర్ కేస్. సో ఈ డేటా టైప్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. అంటే కొంచెం స్పెషల్ బ్రాకెట్స్ ఉన్నాయి ఇవి. ఏంటిది, లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ సింబల్స్ మధ్యలో మనం ఈ డేటా టైప్ని రాయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్గా స్ట్రింగ్ అనే డేటా టైప్ ఇచ్చాను. సో నా యూ కెన్ యాడ్ ఎనీ స్ట్రింగ్స్. ఇప్పుడు మీరు ఆ ఎక్స్ అనే వేరియబుల్లో ఏమైనా మీకు నచ్చిన స్ట్రింగ్స్ని యాడ్ చేయొచ్చు. అయితే అరే లిస్ట్లో మనకు కొన్ని బిల్ట్ ఇన్ మెథడ్స్ ఉంటాయమ్మా. అరే లిస్ట్లో మనకు కొన్ని బిల్ట్ ఇన్ మెథడ్స్. ఏంటి ఆ బిల్ట్ ఇన్ మెథడ్స్ చూడండి. యాడ్ అనేది ఒక బిల్ట్ ఇన్ మెథడ్, యాడ్ అనేది ఒక బిల్ట్ ఇన్ మెథడ్, గెట్ అనేది ఒక బిల్ట్ ఇన్ మెథడ్, యాడ్, గెట్, సెట్, ఎస్ఈటి సెట్, సెట్ అనేది ఒక బిల్ట్ ఇన్ మెథడ్. ఇనీషియల్గా ఈ 3 చూద్దాం.
తర్వాత రిమైనింగ్ మెథడ్స్ కూడా చెప్తాను. యాడ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ ద వాల్యూ ఇంటూ యువర్ అరే లిస్ట్ వేరియబుల్. మీరు మీ అరే లిస్ట్ వేరియబుల్కి వాల్యూస్ని యాడ్ చేయాలి అనుకున్నట్టయితే మీరు యూజ్ చేయాల్సినటువంటి మెథడ్ ఏంటన్నా యాడ్ మెథడ్. వన్ మోర్ థింగ్, మీరు అరే లిస్ట్ని ప్రింట్ చేయాలి అనుకుంటే, అరే లిస్ట్ వేరియబుల్ని ప్రింట్ చేయాలనుకుంటే ఎలాంటి ఫర్ లూప్ రావాల్సిన అవసరం లేదు. ప్రీవియస్గా అరేస్లో చూడమ్మా మనం ఫర్ లూప్ రాసేవాళ్ళం. ఫర్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ ఎక్స్ డాట్ లెంత్ ఇలా రాసేవాళ్ళం కదమ్మా, ఎక్స్ ఆఫ్ i అని రాసేవాళ్ళం కదా. ఇప్పుడు మీకు ఆ ప్రాబ్లం లేదు. అరే లిస్ట్లో మీరు ఎలాంటి ఫర్ లూప్ రాయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీరు ఎక్స్ అని మీ వేరియబుల్ని ప్రింట్ చేస్తే సరిపోతుందమ్మా. తనంతట అదే 0 ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు అన్ని వాల్యూస్ని కూడా తనంతట అదే ప్రింట్ చేస్తుంది. చూడండి ఇక్కడ. సో ఇట్ విల్ ప్రింట్ ఆల్ ద వాల్యూస్ ఫ్రమ్ ద 0 ఇండెక్స్ టు టిల్ ఎండింగ్. 0 ఇండెక్స్ నుంచి లాస్ట్ వరకు కూడా అన్ని వాల్యూస్ని అదే ప్రింట్ చేసుకుంటూ వెళ్తుంది. మీరు ఎలాంటి ఫర్ లూప్ని రావాల్సిన అవసరం లేదు. మీకు తెలియడానికి పక్కన నేను ఇది ఇండెక్స్ 0, ఇండెక్స్ 1, ఇండెక్స్ 2 అని చెప్పి మీకు తెలియడానికి కామెంట్ రాస్తాను. సో ఇది యాడ్ మెథడ్. యాడ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ ద వాల్యూస్ ఇంటూ యువర్ అరే లిస్ట్. మరి గెట్ మెథడ్ అంటే అర్థం ఏంటమ్మా? గెట్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు గెట్ ద వాల్యూ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్. గెట్ ద వాల్యూ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్. ఇండెక్స్ని బేస్ చేసుకొని మనం వాల్యూస్ని క్యాప్చర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఇండెక్స్ నెంబర్ ఏమి ఇచ్చానమ్మా చూడండి. గెట్లో ఏమి ఇచ్చాను? ఇండెక్స్ నెంబర్ 0. ఇండెక్స్ నెంబర్ 0లో మనం ఏ వాల్యూ స్టోర్ చేసి పెట్టాను చూడండి. ఇండెక్స్ నెంబర్ 0లో ఫర్ ఎగ్జాంపుల్ షర్ట్ అనే ఒకటి స్టోర్ చేసాం. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎక్స్ డాట్ గెట్ 0 ఇండెక్స్. చూడండి 0 ఇండెక్స్లో ఏముంది మనకి? షర్ట్ అనేది ఉంది. సో ఆ షర్ట్ అనేది మనకి బాటంలో ప్రింట్ అయింది. అంటే యాడ్ అనే మెథడ్ ద్వారా మీరు వాల్యూస్ని యాడ్ చేయొచ్చు. గెట్ అనే మెథడ్ ద్వారా యూ క్యాన్ గెట్ ద వాల్యూ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్. ఇండెక్స్ నెంబర్ని బేస్ చేసుకుని మీరు వాల్యూస్ని గెట్ చేయొచ్చు, క్యాప్చర్ చేయొచ్చు. సెట్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు రీసెట్ ద వాల్యూ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్. రీసెట్ ద వాల్యూ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్. చూడమ్మా ఇండెక్స్ నెంబర్ 2లో ఏం రీప్లేస్ చేయమని అడుగుతున్నాను? ఇక్కడ బుక్స్ని రీప్లేస్ చేయమని అడుగుతున్నా. ప్రీవియస్గా మనకి ఇండెక్స్ నెంబర్ 2లో ఏముంది చూడండి, ఇక్కడ షూస్ అనేది ఉంది ప్రీవియస్గా. ఆ ప్లేస్లో ఇప్పుడు మనకి ఏ ఆర్డర్ రీప్లేస్ అవుతుంది? బుక్స్ అనేది వెళ్తుంది ఇండెక్స్ నెంబర్ 2లో. మరి అది రీప్లేస్ అయిందా లేదా తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఎక్స్ని ప్రింట్ చేద్దాం. సో చూడమ్మా లాస్ట్లో ఇక్కడ మనకి ఎక్స్ అనేది ప్రింట్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షర్ట్ ఈజ్ ఓకే. సో పెన్ అనేది కూడా అలానే ఉంది. ప్రీవియస్గా ఏదైతే షూస్ అని ఉందో ఆ ప్లేస్లో ఇప్పుడు మీకు ఏం రీప్లేస్ అయిందమ్మా? ఇట్ ఈస్ రీప్లేసింగ్ విత్ బుక్స్. బుక్స్తో రీప్లేస్ చేసాం. అంటే యాడ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ ద వాల్యూస్ ఇంటూ యువర్ అరే లిస్ట్ వేరియబుల్. గెట్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు గెట్ ద వాల్యూ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్. గెట్ ద వాల్యూ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్. సెట్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు రీసెట్ ద వాల్యూ. సెట్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు రీసెట్ ద వాల్యూ. వాల్యూని రీసెట్ చేయాలి అనుకున్నట్టయితే యూ కెన్ గో విత్ ఏ సెట్ మెథడ్. సెట్ మెథడ్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఇంకో చిన్న ఇష్యూ ఏంటంటే మనకి అరే లిస్ట్లో కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉందమ్మా. అరే లిస్ట్లో మనకు చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, ఈ అరే లిస్ట్లో మీరు డేటా టైప్స్ వాడుతున్నారు కదమ్మా, ఇవి రెగ్యులర్గా మనం వాడే డేటా టైప్స్ని తీసుకోదు. రెగ్యులర్గా ప్రతిరోజు మనం ఏవైతే జావాలో డేటా టైప్స్ వాడుతున్నామో మనం ప్రతిరోజు వాడే డేటా టైప్స్ని అరే లిస్ట్ అనేది తీసుకోదు. ఇక్కడ మీరు కొన్ని స్పెషల్ డేటా టైప్స్ని వాడాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్గా మనం ప్రతిరోజు ఇంటీజర్ ఎలా వాడతామా? ఐఎన్టీ ఇంట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా లోవర్ కేస్లోనే రాస్తాం కదా. బట్ అరే లిస్ట్లో మీరు లోవర్ కేస్ ఇంట్ అని రాస్తే యాక్సెప్ట్ చేయదు. అరే లిస్ట్ డిక్లరేషన్లో కంపల్సరీ మీరు ఇంటీజర్ అని ఫుల్గా రాయాలి. అది కూడా ఐ క్యాపిటల్ లెటర్లో రాయాలి. ఓన్లీ ఇన్ అరే లిస్ట్. అరే లిస్ట్లో మాత్రమే, అది కూడా అరే లిస్ట్ వేరియబుల్ డిక్లరేషన్ టైంలో మాత్రమే మీరు ఇక్కడ ఇంటీజర్ రాసేటప్పుడు ఫుల్గా ఇంటీజర్ అని రాయాలి, ఐ క్యాపిటల్ లెటర్ రాయాలి. అప్పుడే అది యాక్సెప్ట్ చేస్తుంది. అదేవిధంగా డబుల్. ఇన్ జనరల్గా మనం ఎప్పుడైనా డబుల్ అనేది లోవర్ కేస్లోనే రాస్తాం జావాలో ఎక్కడైనా. బట్ ఓన్లీ ఇన్ అరే లిస్ట్ డిక్లరేషన్, అరే లిస్ట్ వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు డబల్లో డి అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి. సో ఇలా కొన్ని స్పెషల్ డేటా టైప్స్ని మాత్రమే ఇది అలౌ చేస్తుంది. రెగ్యులర్గా మనం జావాలో యూజ్ చేసే డేటా టైప్స్ని ఇది అలౌ చేయదు. అదొక చిన్న ఇష్యూ అయితే ఇక్కడ ఉందమ్మా. అండ్ వన్ మోర్ థింగ్, ఈ అరే లిస్ట్ వేరియబుల్కి మనం ఏం చేయొచ్చు అంటే వాల్యూస్ని యాడ్ చేయొచ్చు. వీ కెన్ యాడ్ ద వాల్యూస్ అండ్ వీ కెన్ యాడ్ ద వేరియబుల్స్ ఆల్సో. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ప్రజెంట్ ఎక్స్ అనే ఒక అరే లిస్ట్ వేరియబుల్ తీసుకున్నాను. డేటా టైప్ ఏంటమ్మా? ఇంటీజర్. ఇంటీజర్ అంటే మనం ఏం యాడ్ చేస్తున్నాం చూడండి, ఎక్స్ డాట్ యాడ్ 10 అనే ఒక నెంబర్ యాడ్ చేస్తున్నాం.
20 అనే ఒక నెంబర్ యాడ్ చేస్తున్నా, అండ్ ఎక్స్ డాట్ యాడ్ వై అనే ఒక వేరియబుల్, అంటే మీరు వాల్యూస్ని యాడ్ చేయొచ్చు, వేరియబుల్స్ని కూడా యాడ్ చేయొచ్చు. యూ కెన్ యాడ్ ద వేరియబుల్ ఆల్సో. కాకపోతే ఆ వేరియబుల్ తలక డేటా టైప్ మీ అరే లిస్ట్ వేరియబుల్ తలక డేటా టైప్తో మ్యాచ్ అయితేనే మీకు అలాంటి వేరియబుల్స్ని యాడ్ చేసేటటువంటి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ మనం 10, 20తో పాటు దేన్ని యాడ్ చేస్తున్నామో వీఆర్ యాడింగ్ వై అనే ఒక వేరియబుల్ని యాడ్ చేస్తున్నాం. బట్ ఆ వై అనేది ఏ డేటా టైప్ అయి ఉండాలి, ఈ ఎక్స్ తలక డేటా టైప్కి మ్యాచ్ అయితేనే మీరు ఆ వేరియబుల్ని ఇక్కడ యాడ్ చేయగలుగుతారు. సో ఫైనల్గా నేను ఇక్కడ ఎక్స్ని ప్రింట్ చేయమని చెప్పాను. అదేం ప్రింట్ చేస్తుంది చూడండి, 10 ప్రింట్ అయింది, 20 ప్రింట్ అయింది, వై వాల్యూ, వాట్ ఈస్ ద వై వాల్యూ, 30 అనేది కూడా మనకి ప్రింట్ అయింది. అంటే అరే లిస్ట్ వేరియబుల్లో మీరు వాల్యూస్ని యాడ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ వేరియబుల్స్ని కూడా యాడ్ చేయొచ్చు. అర్థమవుతుందా? అయితే మనకి అరే లిస్ట్లో ఇంకా చాలా రకాల మెథడ్స్ ఉంటాయి. అవన్నీ ఈరోజు చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. రేపటి క్లాస్లో చెప్తానమ్మా. ఈరోజు ఇంతవరకు స్టడీ చేయండి. సో రేపటి క్లాస్లో మనకి ఇంకా అరే లిస్ట్లో డిఫరెంట్ మెథడ్స్ అంటే ఇండెక్స్ ఆఫ్ అంటే ఏంటి, సైజ్ అంటే ఏంటి, కంటైన్స్ అంటే ఏంటి, రిమూవ్ అంటే ఏంటి, ఇలాంటి కొన్ని బిల్ట్ ఇన్ మెథడ్స్ ఉంటాయి. వీ హ్యావ్ సమ్ బిల్ట్ ఇన్ మెథడ్స్ ఇన్ ద అరే లిస్ట్. సో ఆ బిల్ట్ ఇన్ మెథడ్స్ అన్ని రేపటి క్లాస్లో మనం చెప్పుకుంటూ, సో టుమారో వీఆర్ గోయింగ్ టు సీ ద ఇన్హెరిటెన్స్. రేపటి క్లాస్లో మనం ఇన్హెరిటెన్స్ అనేది మాట్లాడుకుందాము. అయితే ఈ క్లాస్ అనేది మీకు ఏమైనా కొంచెం ఫాస్ట్గా అనిపిస్తే మన రికార్డింగ్ క్లాసెస్ ఫాలో అవ్వండి. మన రికార్డింగ్ క్లాసెస్ చాలా స్లోగా ఉంటుంది. సో ఒకసారి రికార్డింగ్ క్లాసెస్ చూసి అందులో మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే మీరు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడడం వేరు, ప్రాక్టీస్ చేయడం వేరమ్మా. క్లాస్ చూస్తూ పక్కన మీ ఎక్లిప్స్ ఓపెన్లో పెట్టుకోండి. సో ఆ క్లాస్ చూస్తూ ఆ ప్రోగ్రామ్ని మీ ఎక్లిప్స్లో ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏమైనా ఎర్రర్ వస్తే నోట్బుక్లో రాసుకోండి. మీకు ఎక్కడ డౌట్ వచ్చింది, అది క్లాస్ నెంబర్, ఏ క్లాస్ నెంబర్లో డౌట్ వచ్చింది, ఏ కాన్సెప్ట్లో డౌట్ వచ్చింది, సో అది నాకు చెప్తే ఐ విల్ రిపీట్ ఇట్. నేను 1040 క్లాస్లో మీకు ఎన్నిసార్లు కావలిస్తే అన్నిసార్లు రిపీట్ చేస్తాను. మీరేమీ మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో టాపిక్ రాలేదమ్మా, ఏదో మెథడ్ ఓవర్లోడింగ్ అనే టాపిక్ మీకు అర్థం కాలేదు. సో చూడకనే నాతో చెప్పొద్దు, ఫస్ట్ చూడండి, ఆ క్లాస్ 2 టైమ్స్ వినండి. విన్న తర్వాత మీకు అర్థం కాకపోతే ఓకే, మన 1040 క్లాస్లోకి రండి, ఇలా మెథడ్ ఓవర్ రైడింగ్ అనే టాపిక్ నాకు అర్థం కాలేదండి, పర్టికులర్ ఎర్రర్ వస్తుందని చెప్పండి. సో నేనే మీ స్క్రీన్లోకి వచ్చి ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఐ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లమ్ని మీ సిస్టంలోనే సాల్వ్ చేస్తాను. మీకు ఇన్స్టలేషన్స్లో ఎవరికి ఎలాంటి హెల్ప్ కావాల్సిన, ఐ మీన్ ఎక్లిప్స్ ఇన్స్టలేషన్ కానీ, ఎస్క్యూఎల్ ఇన్స్టలేషన్ కానీ, మన సిలీనియం వెబ్ డ్రైవర్ ఇన్స్టలేషన్ కానీ, మీకు ఎలాంటి ఇన్స్టలేషన్ అవసరమైనా కూడా 1040 క్లాస్లోకి రండమ్మా. 1040 క్లాస్లో ఐ విల్ హెల్ప్ యూ. ఓకే, సో అయితే ఈ రోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నా. రేపు మనం ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ చూద్దాం, యాజ్ వెల్ యాజ్ అరే లిస్ట్లో ఉండేటటువంటి డిఫరెంట్ మెథడ్స్ ఏంటనేది కూడా మనం రేపటి క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే 1040లోకి వచ్చేయండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. సీ యూ ఆన్ టుమారో. Bye.